నా భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలంట? చంపేసేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ జీవితంలో మీకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, పరిశుద్ధత లేకుండా, కుటుంబంలో సఖ్యత లేకుండా, చదువుకుంటున్నప్పుడు శ్రద్ధ లేకుండా, యవ్వన ప్రాయంలో పరిశుద్ధత లేకుండా, సంపాదనలో యథార్థత లేకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని చంపేసేయండి. ఏమిటి చంపాలి? బైబిల్ సెలవిస్తుంది, జారత్వాన్ని చంపేసేయండి. వివాహం తర్వాతే శారీరక కలయిక, వివాహానికి ముందు ప్రేమ దోమ అని చెప్పి శారీరకంగా కలిసిన, ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని చెప్పేసి రేపమ్మాప పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఎంగేజ్మెంట్ అవ్వడం ఆలస్యం, శారీరకంగా కలిసిన అది జారత్వం అవుతుంది. బైబిల్ సెలవిస్తుంది అది మీ జీవితంలో ఉండడానికి వీల్లేదు, దాన్ని చంపేసేయండి. రెండవది ఏమిటి? అపవిత్రత. ఈరోజు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే సహజంగా కనిపిస్తున్నవి ఏమిటి? అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు, అపవిత్రంగా అర్ధనగ్నంగా కనిపించేటటువంటి పనికి మాలినటువంటి యాడ్స్ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఈరోజు ఎంతమంది సెల్ ఫోన్ ద్వారా తమ కళ్ళను అపవిత్రపరుచుకుంటున్నారు, తమ తలంపులను అపవిత్రపరుచుకుంటున్నారు. కళ్ళను అపవిత్రపరుచుకొని, తలంపులను అపవిత్రపరుచుకొని తట్టుకోలేక అక్కడికి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, వీటన్నిటి వల్ల మీ ఆత్మీయత చెడిపోతుంది, మీ యొక్క ఆత్మీయత ప్రమాదంలో పడుతుంది, కాబట్టి చంపేసేయండి. మీలో జారత్వం ఉండడానికి వీల్లేదు, మీలో అపవిత్రత ఉండడానికి వీల్లేదు. ఆ తర్వాత దేవుడు చూడండి, కామ ఆతురత. పొద్దస్తమాను బూతు సినిమాలు చూస్తూ ఉంటే, పొద్దస్తమాను బూతు బొమ్మలే చూస్తూ ఉంటే ఆఖరికి నీకు వచ్చేటటువంటి కోరిక ఏమిటి? కామముతో కూడినటువంటి కోరికలు. 5 సంవత్సరాల చిన్న బాలికను 11 సంవత్సరాల అబ్బాయి పాడు చేశాడట. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి పసికందును 9 సంవత్సరాల అబ్బాయి పాడు చేశాడట. వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి. ఒరే, నీ వయసు 9 సంవత్సరాలే కదరా, పసిపిల్ల మీద అఘాయిత్యం చేశావేమిటి? ఎక్కడి నుంచి వచ్చిన నీకు ఆలోచనలు? మా నాన్న సెల్ ఫోన్లో నేను చూసా, ఆ సెల్ ఫోన్లో ఉన్న బొమ్మలు బూతు సినిమాలు చూసా, అది చూసే నాకు చేయాలనిపించింది. సహోదరి సహోదరులో, ఇది భయంకరమైనటువంటి వ్యభిచార తరము అని బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా జారత్వాన్ని, అపవిత్రతను, కామాతృతను, ధనాపేక్ష జయించకపోతే, వాటిని చంపకపోతే నువ్వు ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు. ఏదైతే నీ పరిశుద్ధతను పాడు చేస్తుందో, ఏదైతే నీ ఆత్మీయతను పాడు చేస్తుందో, ఏదైతే నేను దేవునికి దూరంగా చేస్తుందో